వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? నిన్న వీడియో పెట్టకపోయేసరికి చాలామంది అడిగారు ఏమైంది అని చెప్పేసి. ఇంకొక ఇద్దరు ముగ్గురు నెగిటివ్గా కూడా మెయిల్ చేసి అడిగారు. అంటే ప్రతి ఛానల్కి కంప్లీట్గా పాజిటివ్ పీపుల్ అయితే ఎవరు ఉండరు కదా. సో నెగిటివ్గా కూడా అనేవాళ్ళు ఉంటారు. కానీ మన ఛానల్కి ఏంటి తెలుసా ప్లస్, ఆ నెగిటివ్గా అనేవాళ్ళు కూడా నాకు మెయిల్ చేసి మరీ చెప్తా ఉంటారు అనమాట. అది నేను పాజిటివ్గానే తీసుకుంటాను. ఈరోజైతే హెడ్ఏక్, అసలు చాలా అంటే చాలా పనులు ఉన్నాయి. నిన్న మార్కెట్ నుంచి అన్ని కూరగాయలు తెచ్చుకున్నాను, ఇవన్నీ సదరాలి. ఇంకా ఈ గోంగూర పచ్చడి చేస్తాను అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మా పిల్లలు అయితే ఒక్కొక్క జ్యూస్ చేయమని అడిగారు సాయంత్రం వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసరికి. ఇంకా ఒకళ్ళు సపోటా అడిగారు, ఒకరు తర్బూజకాయ అడిగారు. నేను ఇవాళ బీరకాయ కూర చేశాను, అలాగే మరమరాల తాలింపు, ఉగ్గాని అంటారు దీన్ని, ఆంధ్ర సైడ్ బాగా తింటారు. ఇంకా మా హస్బెండ్ తింటారని ఇంకా నేను చేస్తూ ఉంటాను. ఇంకా నేను అసలు ఏమీ తినలేదు నిన్న, అసలు కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట నిన్న నాకు. అందుకని ఒక్కరోజు యూట్యూబ్ నుంచి లీవ్ తీసుకున్నాను. ఇంకా ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి, వీడియోని చివరి వరకు చూడండి. ఒక సిస్టర్కి నేను ఇవాళ బుక్స్ ఇవ్వడానికి వెళ్ళాలన్నమాట. మా అమ్మ ఏమో బుక్స్ ఇవ్వడానికి వెళ్తున్నా కదా, కొంచెం మంచి డ్రెస్లు వేసుకో బిడ్డ అని అంటది. నేను అన్ని మా అమ్మతో షేర్ చేస్తాను. యాక్చువల్లీ ఈ ప్యాంట్, ఈ దుపట్టా, ఇవి రెండు వేరే డ్రెస్ మీది అనమాట. ఈ రెండింటిని నేను దానికి కొంచెం కలర్ కాంబినేషన్ ఉన్న ఏ టాప్కైనా వేసుకుంటున్నాను, పర్లేదు సెట్ అవుతున్నాయి అనమాట. ఇంకా టిఫిన్ చేయలేదు నేను, ఇంకా పిల్లలకు బాక్స్ కూడా పంపించలేదు, నా దగ్గరే ఉన్నాయి. ఈరోజు లేట్ అయింది, నేనే ఇచ్చేసి వస్తాను అని చెప్పేసి చెప్పాను మా హస్బెండ్కి. కానీ ఇంకా అటు బట్టలు పిండేసుకుంటున్నాను, ఇవన్నీ అయ్యేసరికి పనులన్నీ ఎక్కువ అయ్యేసరికి బాగా కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా ఫస్ట్ అయితే ఉమెన్స్ హార్లిక్స్ తాగేద్దాం అని చెప్పేసి హార్లిక్స్ తాగేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా నేనైతే బుక్స్ అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. ఆ సిస్టర్తో అడిగాను ఇంకేమైనా బుక్స్ ఇవ్వగలనా అని చెప్పేసి చూశాను. ఆ సిస్టర్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్ అనమాట. ఇంకా తనకు కావాల్సిన బుక్స్ అన్ని బ్యాగ్లో పెట్టేసుకున్నాను. హెవీ వెయిట్ అయిపోయింది బ్యాగ్, ఇంక ఇచ్చేసి వచ్చాను అనమాట, ఫాస్ట్గా వచ్చేసాను. ఇందాక చూపించాను కదా రోజుది ప్లాంట్, ఆ సిస్టరే ప్రజెంట్ చేశారనమాట. వీడియోస్లో ఇంక్లూడ్ చేయకండి అక్క అని చెప్పేసి చెప్పారు. ఎవరైతే నన్ను అలా అంటారో నేను అస్సలు చూపించాను. ఇంకా ఈ ప్లాంట్ వచ్చేసి ఆ సిస్టర్ గుర్తు, పూజా సిస్టర్. పాపం ఎక్కడి నుంచో వచ్చారండి, చాలా లాంగ్ నుంచి, సికింద్రాబాద్ నుంచి వచ్చారనమాట నా కోసం బుక్స్ కోసము. ఇంకా పాపం సిస్టర్కి ఏమేం కావాలో అన్నీ ఎక్కడో పైన డబ్బాలో పెట్టేశాను అనమాట. తెలుగు లిటరేచర్ అది 2021లో అప్పుడెప్పుడో తీసుకున్నాను, 4 years బ్యాక్. అక్షయ తునీరం అని చెప్పేసి నాకు ఎవరో సజెస్ట్ చేశారనమాట అప్పుడు, ఒక 4 years బ్యాక్. నేను చెప్పాను కదా నేను ఆప్షనల్ 3 మార్చాను అని చెప్పేసి. సో అప్పుడు నేను అక్షయ తునీరం వాళ్ళ దగ్గర తెలుగు లిటరేచర్ అయితే తీసుకున్నాను. నేను చదివేసి పెట్టుకున్నాను, కానీ నాకు ప్రిలిమ్స్ క్లియర్ కాకపోవడం వల్ల నాకు ఇంకా రాసే ఛాన్స్ రాలేదు. తర్వాత మళ్ళీ షిఫ్ట్ అయ్యాను ఆంథ్రోపాలజీకి. సో మొత్తానికైతే ఇవన్నీ ఉన్నాయన్నమాట నా దగ్గర మెటీరియల్. ఎందుకు ఉంచుకొని ఏం చేస్తాను, పాపం ఇక్కడ దాకా వచ్చిన సిస్టర్కి ఇవ్వకుండా ఎట్లా అని చెప్పేసి తనకు కావాల్సిన మెటీరియల్ నా దగ్గర ఉన్నదంతా ఇచ్చాను. కొంతమంది దీన్ని నెగిటివ్గా కూడా తీసుకుంటారు, బుక్స్ ఇవ్వడం ఏంటి మళ్ళీ మీకు యూజ్ అవ్వదా అంటే. యాక్చువల్లీ నాకు యూపీఎస్ అటెంప్ట్స్ లేవు, ఇంకా నా దగ్గర ఉండి ఏం చేస్తే చెప్పండి. కంప్లీట్గా నాది ఇంకొక సెకండ్ బెడ్రూమ్ మొత్తం బుక్స్ తోటి నిండిపోయింది, తెలిసి తెలియక. ఇంకా మిడిమిడి జ్ఞానంతో ఏ బుక్ పడితే అది, ఎవరు చెప్తే ఏ బుక్ పడితే, అంటే కొంతమంది చెప్తూ ఉంటారు కదా యూట్యూబ్లో వీడియోస్, ఏది పడితే అది కొన్నాను అనమాట. ఇంకా మొత్తం షెల్ఫ్స్ అన్ని బుక్స్ తోటే నిండిపోయినాయి. పాపం మా హస్బెండ్ ఏదో ఒక్కనాడు ఒక్క మాట అన్నారు, అంటే నువ్వు చదివినావా లేదా, నీ జ్ఞానం వచ్చిందా లేదా, అదొక్కటి చాలు నాకు అని అంటారు. సో ఇప్పుడు ఆ జ్ఞానంతో కొంతమందికి నేను క్లాసెస్ కూడా చెప్పగలుగుతున్నాను కదా. సో అందుకనే ఇంకా తను కూడా ఏమన్నారనమాట, ఇంకా నా కోసము బుక్స్ కోసం అని చెప్పేసి అంత దూరం నా మీద నమ్మకంతో వచ్చిన ప్రతి ఒక్కరికి నేనైతే వాళ్ళు అడిగిన ప్రతి బుక్, ఇంకా దానికి ఎక్స్ట్రా కూడా ఇంకా వాళ్ళకి ప్రాక్టీస్ బుక్స్ అట్లా ఇవ్వడానికైతే నేను ట్రై చేస్తున్నాను. మన ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశమే అది అనమాట. ఎవరైనా సరే ఐఏఎస్కి అంటే యూపీఎస్సికి అటెంప్ట్ ఇద్దామని అనుకున్న వాళ్ళకి, బిగినర్స్కి నా సైడ్ నుంచి నేను సపోర్ట్ చేయాలి అన్నదే మెయిన్ థీము. యాక్చువల్లీ ఛానల్ కూడా నేమ్ మార్చకపోవడానికి కూడా రీజన్ ఇదే. నేను నా ప్రిపరేషన్లో ఉన్నప్పుడు నేను తెలియక చేసిన తప్పులు కావచ్చు, నేను ఎంచుకున్న అంటే నా స్ట్రాటజీ కావచ్చు, అంటే మనం ఇచ్చే అటెంప్ట్ కూడా పర్టికులర్ ఒక టైం పీరియడ్ అంటూ పెట్టుకోవాలన్నమాట. బిఫోర్ మ్యారేజే ఏదైనా చూసుకోవాలి, ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్స్ టూ డిఫికల్ట్. నాకు అప్పుడు చెప్పేవాళ్ళు లేక, అప్పుడు నాకు ఈ మొబైల్ ఫోన్ ఇంత ఎక్కువ నాకు లేదనమాట. అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు ప్రిపరేషన్, నేను మొబైల్ పెద్ద మొబైల్ అంటే స్మార్ట్ ఫోన్ తీసుకుంది కూడా 2020లోనే. అంతకుముందు వరకు నేను అన్ని డబ్బా ఫోన్స్ అనమాట. ఈ అవగాహన లేకపోవడం వల్ల, ఈ టెక్నాలజీ అవగాహన లేకపోవడం వల్ల కూడా మేబీ నేను అటెంప్ట్స్ లూజ్ అవ్వడం కావచ్చు, చెప్పేవాళ్ళు లేక అన్ని బుక్స్ కొనడము, చాలా డబ్బులు అయితే వేస్ట్ చేశాను అనమాట. సో ఇంకా ఇకపై ఎవరైనా సరే యూపీఎస్సీ బిగినర్స్ ఏ బుక్స్ పడితే ఆ బుక్స్ కొనకండి, మ్యాక్సిమం ఫ్రీ రిసోర్సెస్ చూడడానికి ట్రై చేయండి. ఇంకా అసలు మెయిన్ టాపిక్లోకి వస్తే, అసలు ఎగ్జామ్ జరుగుతుందా లేదా అనేది బిగ్ క్వశ్చన్ అనమాట యూపీఎస్సీ ఎఫ్ఓ.
కొంతమంది ఏమో ఎగ్జామ్ డేట్ జనవరికి పోస్ట్పోన్ చేశారు అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్స్లో చెప్తున్నారు. 2-3 బ్రదర్స్ సిస్టర్స్ కూడా అడిగారనమాట, అక్క ఏంటి హాల్ టికెట్ ఇంకా రాలేదు, మీరు 17 డేస్ ముందు వస్తుంది 13 డేస్ ముందు వస్తుంది అని అన్నారు కదా, ఇంకా రాలేదు, ఎగ్జామ్ చాలా దగ్గరలో ఉంది కదా, ఇంకా 9 డేసే ఉంది కదా, ఎట్లా అని చెప్పేసి చాలామంది అడిగారనమాట. నేను ఎగ్జాక్ట్లీ నేను హాల్ టికెట్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఎక్కడ పడేది తెలియదు, ముందు రోజు ప్లాన్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మా అమ్మోళ్ళు ఎట్లా ఇక్కడికి వచ్చారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. అయినా కూడా ఎగ్జామ్ రాయాలి అని అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మనకు సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఏం పనులు లేకుండా కూడా చూసుకోవాలి కదా. సో ఇంకా పిల్లల్ని తీసుకొని అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేయాలి, నేను ఇంకా ముందు రోజు వెళ్ళాలి, ఇక ఇవన్నీ ప్లాన్స్ ఉంటాయి. అందుకని నేను అట్లీస్ట్ ఒక 1 వీక్ ముందన్న తెలిస్తే మనం ఏదో డిసైడ్ అవుతాం కదా అని చెప్పేసి హాల్ టికెట్ ఎప్పుడు వస్తుందా, సెంటర్ ఎక్కడ ఉంటుందా అని చెప్పేసి చాలా ఆలోచిస్తున్నాను. మా ఇంటి నుంచి దగ్గర పడుతుందా సెంటర్, లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి దగ్గర పడుతుందా సెంటర్, ఇదే ఆలోచన అనమాట. లేదంటే మా సిస్టర్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కదా, సో ఇదే ఆలోచిస్తున్నాను. కానీ దీంతో నేను సరే ఒకసారి చూద్దాం అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేశారా లేదా అని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్స్ చూశానమాట. నేను చెప్పాను కదా ఎడ్యుట్యాప్ అని, ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవుతానని చెప్పేసి చెప్పాను కదా, వాళ్ళేమో ఇంకా ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది అని, కొంతమంది లేదు ఖచ్చితంగా ఈ రోజు వస్తుంది అని చెప్పేసి నిన్న చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో చెప్పారు. నిన్న హాల్ టికెట్ రాలేదు, ఈరోజు ఈ టైం వరకు కూడా రాలేదు, మరి ఎప్పుడు వస్తుందో ఏమో ఇంకా ఐడియా లేదు. యాక్చువల్లీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది అన్న విషయం, ఆ న్యూస్ నేను ఫస్ట్ చూడగానే హ్యాపీగా ఫీల్ అయ్యాను. సరే మా హస్బెండ్కి కూడా ఈవెంట్ ఉంది కదా ఒకటి, దానికి అటెండ్ అవ్వచ్చులే అని చెప్పేసి అనుకున్నాను. మళ్ళీ తర్వాత మా హస్బెండ్ ఏమన్నారంటే, నిన్ననే అన్నారు ఈ మాట కూడా, అది మేబీ నవంబర్లో ఉండకపోవచ్చు, మేబీ డిసెంబర్లో ఉండొచ్చేమో, పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నది అది కూడా అని అనేసరికి మస్తు హ్యాపీ అనిపించింది. నేను రీసెంట్గానే ఒక వీడియోలో షేర్ చేసుకున్నాను కదా, మా హస్బెండ్కి ఒక ఈవెంట్ ఉంది, నేను 2-3 సంవత్సరాల నుంచి కేవలం నా ఎగ్జామ్స్ గురించి ప్రిపరేషన్ గురించే వద్దు అనుకుంటూ వచ్చానని చెప్పేసి అన్నాను కదా. ఇంకా దేవుని దయ వల్ల అది కూడా పోస్ట్పోన్ అయింది. ఒకవేళ కనుక ఈ ఎగ్జామ్ November 30th జరిగితే ఓకే, ఇంకా జరగకపోయినా ఓకే. నేనేంటిదంటే వన్స్ ఈ ఎగ్జామ్ నుంచి బయటికి వస్తే వేరే ఇంకేదైనా ఎగ్జామ్ గురించి, అంటే ఇంకా వేరే ఏమున్నదిలేండి మనకు, మళ్ళీ Group 1 కదా, సో దాని మీద కూర్చుందాం అని చెప్పేసి చాలా అనుకుంటున్నాను. సో వాట్ ఎవర్ ఎగ్జామ్ జరిగినా జరగకపోయినా నేనైతే కొన్ని టాపిక్స్ కొన్ని పెండింగ్లో ఉన్నాయి అన్నమాట. నాకు అవి చూస్తున్నాను. నేను చెప్పాను కదా, నేను F4 టెస్ట్ సిరీస్ అయితే ఒకటి తీసుకున్నానని చెప్పేసి, దాంట్లో నేను కొన్ని పార్ట్స్ అయితే వదిలేసాను అనమాట. ఇప్పుడు మనకు టోటల్గా 120 క్వశ్చన్స్లో నేను కొన్ని క్వశ్చన్స్ వదిలేసాను అనమాట. అవి నేను వదిలేసిన క్వశ్చన్స్ నేను అవి చూస్తున్నాను అనమాట. కొన్ని అకౌంట్స్కి సంబంధించినవి వదిలేసాను, సో అవి లాస్ట్లో చూస్తానని చెప్పేసి వదిలేసాను. ఎందుకంటే ఎగ్జామ్కి ముందు మెయిన్ F4 ఎగ్జామ్కి మెయిన్ అవే కదా. ఎగ్జామ్ అసలు నిజంగా F4 ఎగ్జామ్ అనేటువంటిది నా మైండ్లోనే లేదు. సర్లే ఇంకా ఏదో అప్లై చేద్దాము యూపీఎస్సీ కదా అని చెప్పేసి, నిజంగా యూపీఎస్సీతో ఉన్న అనుబంధంతో నేను ఎగ్జామ్ అయితే అప్లై చేశాను. ఇంట్రెస్ట్ లేదు, కాకపోతే ఇవేంటిదంటే ఈ మ్యాథ్స్, ఈ రీజనింగ్, ఇంగ్లీష్, ఈ అకౌంట్స్, కొంచెం ఇండియన్ ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, ఇవన్నీ చూసేసరికి ఏంటిదంటే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా నేను మళ్ళీ చదువుతున్నాను. నిజం చెప్పాలంటే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. ఈ ఎగ్జామ్ పోయినా కూడా నేను అంతేం ఫీల్ కాను. చాలామందికి ఈ మధ్య చెప్తున్నాను కదండి, ప్రతి ఒక్క ఈమెయిల్ని నేను అడ్రస్ చేయడానికి అసలు కుదరట్లేదు. ఇంకా కొంతమంది అయితే అక్క మీరు ఫీల్ అవుతారు అక్క, మళ్ళీ ఎగ్జామ్ పోతే, అంటే ఎగ్జామ్ కనుక మంచిగా రాయకపోతే, కొంతమంది రాయకండి అని చెప్పేసి, కొంతమంది ఇన్ కేస్ పోయినా కూడా ఏం ఫీల్ అవ్వకండి అక్క అని చెప్పేసి కొంతమంది. యాక్చువల్లీ నేను అదే చెప్తున్నాను, మరి నేను ఫీల్ అవ్వట్లేను. Group 1 లాంటి, Group 2 లాంటి ఎగ్జామ్స్ పోయింది అని అంటే బాధపడతాను కావచ్చు, మెయిన్ Group 1 పోయింది అని అంటే బాధపడతాను. కానీ ఈ F4 ఎగ్జామ్ అనేటువంటి జస్ట్ నేను ఏదో ఎట్లా ఎగ్జామ్ ఏదో జాలీగా వెళ్ళి రాయడానికి మాత్రమే, నాకు ఇదంతా మైండ్లో లేదనమాట. ఇది వేరే తిరిగి అయితే అనుకోకండి, జస్ట్ నేను పోయి ట్రై చేద్దామని చెప్పేసి అంతే. ఏదో అంటే కాన్స్టెంట్గా చదువుకుంటూ ఉండాలి అన్న ఉద్దేశంతో నేను ఎగ్జామ్ అయితే అప్లై చేశాను, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం కోసం. అంతేనండి. వీడియో కానీ నచ్చినైతే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం. ఓకేనా, బై, టేక్ కేర్.